రాజకీయ చదరంగంలో పావుగా మారి ఆ పైన పక్కకు వెళ్ళిపోయారు మహాసేన రాజేష్. మహాసేన రాజేష్ మొన్నటిదాకా ఒక హీరో. నేను రోజు కూడా ఒక పాయింట్ మాట్లాడుతూ ఉంటాను. నేను సూటిగా చెప్తాను, ఎప్పుడు కూడా దాచుకోవాల్సింది లేదు, మనసులో ఒకటి పెట్టుకుని పైకి మాట్లాడాల్సిన అవసరం లేదు. వ్యవస్థలలో జరుగుతున్నటువంటి లోపాలను ఎత్తి చూపెట్టకపోతే తర్వాత ఆ వ్యవస్థల డామినేషన్ కారణంగా మనిషి నలిగిపోతాడని భావించుతుంటాను నేను. అది కూడా మీడియా మేనేజ్మెంట్ అనే ఒక వ్యవస్థ మీదనే నా చిన్నపాటి తిరుగుబాటు అని చాలాసార్లు చెప్పాను. మీడియా మేనేజ్మెంట్ అనేటువంటి వ్యవస్థ ద్వారా ప్రజల్ని తప్పుదోవ పట్టించేటటువంటి దాని మీదనే నా పోరాటం అని కూడా చెప్పాను. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం మహాసేన రాజేష్ లాంటి వాళ్ళని నాలాంటి వాళ్ళ మీదకి వదిలి తద్వారా అసలు అంశం అంటే నాలాంటి వాళ్ళ మాటకి విలువలు ఇవ్వకుండా చేయటం సమాజంలో అన్నటువంటిది ఒక ఎత్తుగడ వేశారు. అలాంటి వాటికి పాపం ఆయన ఇదయ్యారు. మంచి వాయిస్ ఉన్నాడు, కష్టపడుతున్నాడు తన సామాజిక వర్గానికి. ఇంతకుముందు నేను ఆ అక్క కూడా చెప్పాను. అప్పుడు కొంతమంది దూషించారు కూడా, అయినా నేనేమి మనసు మార్చుకోలేదు. ఎందుకంటే మహాసేన రాజేష్లు లేకపోతే అనూష ఉండవల్లులు వీళ్ళకేంటంటే వీళ్ళు ఏదో అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ కాదు, వీళ్ళు సబ్జెక్ట్ ఉన్నోళ్ళు, మాట్లాడడం చేతనైనోళ్ళు. కానీ వీళ్ళు అక్కడ ఒక పొలిటికల్ ఎజెండాతో పనిచేసేయడం వల్ల వాళ్ళ ఎజెండా కోసం వ్యక్తిగత దూషణలకి వ్యక్తిత్వ హననానికి పాల్పడతారు. కానీ వీళ్ళని వాడుకుంటారు తప్పించి పెద్దగా ఉపయోగం ఉండదు. ఆ వాడకం ద్వారా వాళ్ళు కూడా కొంత వ్యక్తిగతంగా ఏమైనా ప్రయోజనం పొందితే ఓకే, అలా వ్యక్తిగత ప్రయోజనం పాప అనూష ఉండవల్లి లాంటి వాళ్ళు పొందుతుంటారు. వీళ్ళంటి వాళ్ళకి వచ్చే రాజకీయ ప్రయోజనాన్ని ఆశించారు. అది పి గన్నవరం సీట్ ఇవ్వటం తర్వాత ఎంత జాగ్రత్తగా తీసేశారు. ముందు బీజేపీ పేరు చెప్పారు, ఆ తర్వాత జనసేన పేరు చెప్పారు. ఫైనల్గా మొన్నటిదాకా తెలుగుదేశం కోసం నియోజకవర్గాలంతా తిరుగుతా మాల సామాజిక వర్గాన్ని ఏకం చేస్తానని తిరిగినటువంటి మహాసేన రాజేష్ ఇప్పుడు ఏమైపోయారు, ఎక్కడికి వెళ్ళిపోయారు, ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో ఎందుకు తిరగట్లేదు? ఇది తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పాలా, ఆయన సమాధానం చెప్పాలా?